వాగ్దేవి నమోస్తుతే. భగవద్గీత మనస్సంస్కారం అంటే మనస్సుకు సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా చెప్పిందో ఈ భాగంలో మనం చూద్దాం. భగవద్గీత అసలు ఎందుకొరకు వచ్చింది అంటే ప్రధానంగా ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సుకు చికిత్స చేయడం కొరకే వచ్చింది. మనస్సుకు ఎందుకు చికిత్స చేయాలి అంటే మనజేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. అసలు మన ప్రతి విషయానికి మూలం ఏమిటంటే మనస్సే. ఒక విషయాన్ని మనం కావాలనుకున్నా, ఒక విషయాన్ని మనం వద్దనుకున్నా, ఒక విషయాన్ని మనం పట్టుకున్నా, ఒక విషయాన్ని విడిచిపెట్టినా దానికి కారణం ఏమిటంటే మనస్సే. కనుక మనం చేసేటువంటి సమస్త కర్మలకు ఆధారం ఏమిటయ్యా అంటే మనస్సే. అందుకు ఒక మనిషి చాలా బాగా బతుకుతున్నాడు, ఒక మనిషి చాలా బలహీనంగా బతుకుతున్నాడు అంటే దీనికి కూడా కారణం ఏంటంటే మనస్సే. అందుకే మనస్సు చాలా ప్రధానమైనటువంటిది. భగవద్గీతలో ప్రారంభమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏమిటి అంటే అసలు అర్జునుడు విషాదంలో పడిపోయినాడు. అందుకే మొట్టమొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టాడు. కనుక అర్జునుడు విషాదంలో మునిగిపోయినాడు. ఎందుకు అంటే రణరంగంలో ఉండేటువంటి ఇరు సైన్యాలను చూశాడు. చూసి శత్రుపక్షంలో భీష్మాచార్యుడు ఉన్నారు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, తర్వాత తన బంధువులు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరూ చూసేవరకల్లా ఒక రకమైనటువంటి ఇబ్బందిలో పడ్డాడు ఆయన. వీళ్ళని అయిపు నేను చంపాల్సింది, వీళ్ళని చంపి నేనేం చేయాలి, విజయం సాధించాలి, వీళ్ళ నెత్తురు కూడుగా నేను ఈ రాజ్యాన్ని అనుభవించాలి. ఏమిటి నాకు లభించేటువంటి విషయం? కేవలం నా రాజ్య సుఖం కోసం ఇంతమంది ప్రాణాలను పణంగా పెట్టాలా? ఇటువంటి మానసిక స్థితి అర్జునుడికి కలిగింది, మనోవేదన కలిగింది. వెంటనే ఆయన మారిపోయినాడు, రథంలో కూలబడిపోయినాడు, గాంధీవం జారిపోతున్నది. కృష్ణునితో మొరబెట్టుకున్నాడు, కృష్ణ నా పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది, నేను మోహానికి గురైపోతున్నాను, అసలు నా మనస్సంతా కలతగా ఉంది, ఏం చేయాలి అని కృష్ణుడు అడిగినాడు. నేను కిం కర్తవ్యతా మూఢున్నై ఉన్నాను అన్నాడు. కనుక ఇప్పుడు ఒక మనో దౌర్బల్యం కలిగింది, మనస్సుకు దుర్బలత్వం ప్రాప్తించింది. దాన్ని పోగొడితే తప్ప అర్జునుడు యుద్ధం చేయడు. మనస్సు అట్లా సంసిద్ధం చేస్తే తప్ప అర్జునుడు యుద్ధం చేయడు, తన ధర్మం మీద తాను నిలబడడు. అందుకు కృష్ణుడు చేసిన పని ఏంటంటే అర్జునుని యొక్క మనస్సును ఆ బలహీనత నుంచి బయటపడేలా చేశాడు. అర్జునుని యొక్క చిత్తానికి ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ దిశగా ఆవిర్భవించిందే భగవద్గీత. కనుక ఆ భగవద్గీత ఎందుకు వచ్చింది అంటే మనస్సుకు చికిత్స చేయడానికి. భగవద్గీత అంటే మనోచికిత్స, ఒకటే మాటలో చెప్పాలంటే ఇది మనోచికిత్స చేసింది భగవద్గీత. చాలా సందర్భాల్లో మనము మనపైన మనమే నమ్మకాన్ని కోల్పోతాం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. వివేకానందుల వారు ఒక సందర్భంలో అంటాడు, నాస్తికుడు ఎవరు అంటే భగవంతుని పైన నమ్మకం లేనివాడు కాడట, తనపైన తనకి నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు అంటాడు. తనపైన తనకు నమ్మకం ఎప్పుడు పోతుంది అంటే మనకు మనో దౌర్బల్యం కలిగినప్పుడు. ఆ మనో దౌర్బల్యం కలిగితే మన శక్తిని కూడా మనం గుర్తించలేము, మన శక్తిని మనం ప్రదర్శించలేము, మన శక్తిని మనం వినియోగించుకోలేము. అటువంటి ఒక నిస్సహాయ అసహాయ స్థితికి దిగజారిపోతాం. అటువంటప్పుడే భగవద్గీత కావాల్సి వస్తుంది. ఇవి ప్రతివాని జీవితంలో సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడల్లా భగవద్గీతను మనం తలుచుకోగలిగితే, భగవద్గీతను మనం చూడగలిగితే, భగవద్గీతను అర్థం చేసుకొని అనుష్ఠించగలిగితే ఈ స్థితి నుంచి బయటపడతాం. కనుక భగవద్గీత మనస్సు పైన బాగా దృష్టి పెట్టి ఒక మాట అన్నది. ఏమని అంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం. కృష్ణుడు అంటాడు, అర్జున ఏమిటి ఇది, అసలు ఎందుకు వచ్చింది నీకు హృదయ దౌర్బల్యం అంటే మనోబలహీనత. ఏమిటి నీ మనసు ఇంత బలహీనమైంది, ఇదేం మంచిదనుకుంటున్నావా? ఇది క్షుద్రం, చాలా నీచమైంది,
ఎప్పుడైనా మనస్సు బలహీనపడ్డది అంటే అది నీచాతి నీచమైన విషయంగా మనం భావించాలి. మనస్సును ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకోవాలి, మనస్సులో ఎప్పుడు ధైర్యం పొంగాలి, మనస్సు ఎప్పుడు సర్వశక్తిమంతంగా నిలబడగలగాలి. అంతేగాని మనస్సు బలహీనమైందా పడిపోతావు. అందుకే కృష్ణుడు బ్రహ్మాండమైన మాట ప్రారంభంలో అన్నాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. కనుక ఈ విషయాన్ని గుర్తించు అన్నాడు. పోనీ మరి మనస్సు యొక్క స్వభావం ఏమిటి, ఎలా ఉంటుంది మనస్సు అంటే, మనశ్చంచలమస్థిరం అన్నది భగవద్గీత. చాలా అద్భుతమైన నిర్వచనాలు చేస్తుంది భగవద్గీత. మనస్సు ఇది చంచలమైంది, రెండవది అస్థిరమైంది, స్థిరంగా ఓ దగ్గర ఉండదు. అది ఎంత బ్రహ్మాండమైన మాట చూడండి, మనశ్చంచలం అస్థిరం. గమనించండి ఇది. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే మనస్సు అంటే ఒక కోతిరా అన్నారు. ఎందుకు? కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ దుంకుతూనే ఉంటుంది. ఇట్లా మనస్సు కూడా అది స్థిమితంగా ఉండదు, ఒక్క క్షణము ఆలోచించకుండా ఉండదు. అది ఏదో ఆలోచన చేస్తుంది. ఒకడు అన్నట, ఏమిరా ఏమో ఆలోచిస్తున్నావు అన్నట. అంటే ఏం లేదురా, ఏం ఆలోచించాలి అని ఆలోచిస్తున్నా అన్నట. అంటే మనస్సు ఏ ఆలోచన లేకుండా ఉండడం చాలా కష్టం. అది పోనీ ఆలోచన మీద స్థిరంగా ఉంటుందా? ఉండదు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆలోచన, అక్కడి నుంచి ఇంకో ఆలోచన, దాంట్లో ఇంకో ఆలోచన. ఇది మనస్సు యొక్క లక్షణం, ఇది మనస్సు యొక్క స్వభావం. దీన్నే ఒక మాటలో భగవద్గీత చెప్పింది. అర్జునుడు అంటున్నాడు కృష్ణునితో, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఏమన్నాడంటే కృష్ణ, మనస్సు చాలా చంచలమయ్యా, చాలా అస్థిరమయ్యా, దీన్ని నిగ్రహించడం కూడా చాలా కష్టమయ్యా అన్నాడు. ఎంత కష్టము అంటే వాయోరివ. భగవద్గీతలో అద్భుతమైన ఉపమానాలు చెప్పబడతాయి, అద్భుతమైన ఉపమానాలు. ఎందుకు ఇన్ని ఉపమానాలు అంటే, ఉపమానం చెప్పడం ద్వారా మనకు విషయం ఇంకా తేలికగా అర్థమవుతుంది. అందుకు ఇక్కడ ఏమన్నాడంటే మనస్సును నిగ్రహించడం ఎంత కష్టమయ్యా అంటే వాయోరివా, అంటే వాయువును బంధించినంత కష్టం. వాయువును బంధించగలుగుతామా? ఎలా సాధ్యమవుతుంది? అట్లనే మనస్సును నిగ్రహించడం కూడా అంతే కష్టం అని చెప్పారు. చెప్పి ఒక మాట, మనం నానుడు ఉంది, ఊరుకున్నోనికి ఊహలు ఎక్కువ అని. ఏం పని లేకుంటే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఆలోచన చేయడమే మనస్సు యొక్క స్వభావం. కనుక అవసరం లేని ఆలోచన చేయొద్దు. అట్లని మనస్సు చెడ్డదా మంచిదా? భగవద్గీత చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పింది మనస్సు విషయంలో. ఏమిటంటే మనస్సు చెడ్డది కాదు, మంచిది కాదు, అది మంచిది కూడా చెడ్డది కూడా అన్నది. ఎట్లా? నీ మనస్సు ఒకవేళ ప్రశాంతంగా ఉంటే, నీ మనస్సు నిర్మలంగా ఉంటే అది బంధువు వలె నీకు మేలు చేస్తుంది. ఎంత మంచి మాట చూడండి. నీ మనస్సు మంచిదైతే, నీ మనస్సు నిష్కల్మషంగా ఉంటే, నీ మనస్సు పవిత్రంగా నువ్వు ఉంచుకోగలిగితే అది బంధువు వలె నీకు మేలు చేస్తుంది. అదే నీ మనస్సు చెడ్డగైపోతే, నీ మనస్సులో మాలిన్యం పేరుకొని పోతే అదే శత్రువులా మారి నిన్ను నాశనం చేసేస్తుంది. కనుక మనస్సును ఎలా ఉంచుకోవాలి అనేటువంటి విషయంలో జాగ్రత్త పడవని చెప్పేసి చెప్పింది భగవద్గీత. ఎందుకు అంటే, నేను ఇంతకుముందే చెప్పాను, ఊరికి ఆలోచించడమే దాని లక్షణం. ఏదో ఒక విషయం ఆలోచిస్తుంది. పోనీ ఆలోచిస్తే నష్టం ఏమిటండి, ఆలోచించను కదా అంటే, అమ్మో అట్లా కుదరదు. ఆలోచన ఎక్కువైతే కూడా ప్రమాదం. ఆ విషయమే భగవద్గీత చెప్పింది. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక అద్భుతమైన క్రమం చెప్పింది. మనస్సు మనిషిని ఎలా పతనం చేస్తుందో చెప్పింది.
మనం ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఊరికే దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఒకే విషయాన్ని పైన ఎక్కువగా మనము ధ్యానం పెడితే అది ఏమవుతుందంటే దాని మీద మనకు ఒక కోరిక ఏర్పడుతుంది, దాంతో ఒక సంగమం ఏర్పడుతుంది, అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధమే కోరికగా తయారవుతుంది. మరి కోరిక తయారైతే బాగుంటుందా? ఉండదు. ఆ కోరిక తీరలేదనుకోండి, వెంటనే క్రోధం వచ్చేస్తుంది. క్రోధం రాగానే మోహం వచ్చేస్తుంది, అంటే అవివేకం, అజ్ఞానం వచ్చేస్తుంది. కోపంలో ఏం చేస్తామో మనకే తెలియదు, ఆ కోరిక తీరకపోయే వరకు. ఇవాళ చూస్తున్నాం, ప్రేమించినటువంటి అమ్మాయి తనకు అంగీకారం తెలపలేదని వాళ్ళపైన యాసిడ్ దాడి చేయడము, చంపేయడము ఏమో చేస్తున్నారు. అంటే ఉదాహరణ మాత్రమే. ఇటువంటివి తమ కోరికలు తీరకుండా మనిషి ప్రవర్తించేటువంటి భిన్న భిన్న సందర్భాలను సమాజంలో చూస్తున్నాం. ఎందుకు అంటే కోరిక తీరకుంటే క్రోధం వచ్చేస్తుంది. మరి కోపం వస్తే వాడు పూర్తి అజ్ఞానంలో కూరుకుపోతాడు, వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. కనుక వాని యొక్క స్మృతి విభ్రమత్వం కలిగిస్తుంది, వాని మతి పనిచేయకుండా అయిపోతుంది, అవివేకంగా తయారవుతాడు, వాని బుద్ధి పనిచేయదు, బుద్ధి నాశనం జరుగుతుంది. దాంతో వాడు ఏదో చేసి నాశనం అయిపోతాడు, వాడు పతనమైపోతాడు వాడు. కనుక ఇవాళ సమాజంలో జరిగేటువంటి అనేక అనర్థాలకు మూలం ఒక్కసారి ఆలోచించండి. అది అజ్ఞానంతో కూడినటువంటి ఆవేశం. ఆ ఆవేశానికి కారణం కోరిక, ఆ కోరికకు కారణం మనస్సు చేసేటువంటి నిరంతర విషయ చింతన. ఇప్పుడు గమనించండి, ఎంత మూల చికిత్స చేసింది భగవద్గీత మనస్సుకు. అందుకే బుద్ధుని లాంటి వాళ్ళు కూడా ఏమన్నారు, సమస్త దుఃఖాలకు కారణం ఏమిటి అంటే కోరికనే. చాలా తీర్మానం చేశాడు బుద్ధుడు, అన్ని దుఃఖాలకి కారణం ఏమిటయ్యా అంటే కోరిక అన్నాడు. కనుక కోరిక ఉంటే దుఃఖాలు ఉంటాయి. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుండి వస్తుంది. అందుకే భగవద్గీత ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. నీ మనస్సు నిర్మలంగా ఉంటే చాలయ్యా, అన్ని దుఃఖాలు పోతాయి. ఎంత మంచిది చూడండి ఇది. ఇంకా ఏ మెడిసిన్ అవసరం లేదు. మనస్సును మంచిగా ఉంచుకో, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకో. శరీర ఆరోగ్యం కాదండి, మానసిక ఆరోగ్యం ఇవాళ చాలా ముఖ్యం. సమాజంలో ఇవాళ చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే మానసిక అనారోగ్యం, అది ఎక్కువైపోతున్నది ఇవాళ. అందుకే మానసిక నిపుణులు ఎక్కువైపోతున్నారు, సైకియాట్రిస్టులు ఎక్కువైపోతున్నారు, వెళుతున్నాం వాళ్ళ దగ్గరికి రకరకాలుగా. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పింది. నీ మనస్సు పవిత్రంగా పెట్టుకో, మనస్సు సంతోషంగా పెట్టుకో, మనస్సును ఆనందంగా పెట్టుకో, నీకు ఏ దుఃఖం ఉండదు అని ఒక మౌలికమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసి మనోచికిత్స విషయం కూడా చెప్పింది. కేవలము మనస్సు బాగా పెట్టుకో, మనస్సు ఆనందంగా పెట్టుకో అంటే ఎట్లా పెట్టుకోవాలి మళ్ళీ ప్రశ్నిస్తాం మనం. దానికి కూడా సమాధానం చెప్పింది భగవద్గీత. చాలా సింపుల్ మెథడ్. ఏ ట్యాబ్లెట్లు, ఏ విటమిన్ ట్యాబ్లెట్లు అవసరం లేదు. ఎందుకంటే గీత అంటేనే జీ విటమిన్ నా దృష్టిలో. అన్నీ మనకు ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్లు ఉన్నాయి, కానీ గీత జీ విటమిన్, అది జనరల్ విటమిన్, అది గాడ్ విటమిన్. ఇంకా చెప్పాలంటే జీ, ఎందుకంటే గాడ్ ఇచ్చినటువంటి విటమిన్ అది. అందుకొరకు అన్నిటికీ పనిచేస్తుంది. జనరల్ విటమిన్ అది, అన్నిటికీ పనిచేస్తుంది అది. కనుక నీ మనోచికిత్స కూడా ఎట్లా చేసుకోవాలో అది చెప్పింది. చికిత్స చేసుకోకుంటే ఏమవుతుంది అంటే ఇవాళ మనకు బీపీలు, షుగర్లు, రకరకాల మానసిక ఒత్తిళ్ళు వస్తున్నాయి. అంటే ఈ రోగాలకన్నిటికీ కారణం ఏమిటి? మానసిక ఒత్తిడి. కనుక దాని నుంచి నువ్వు బయటపడాలి. ఒత్తిడికి కారణం ఏంటి? ఊరికి ఆలోచన చేయడం, అవసరం ఉన్నవి, అవసరం లేనివి. ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఏమిటంటే ఒకటి అవసరం ఉన్నా ఆలోచించని వాడు, రెండో వాడు అవసరం లేకున్నా ఆలోచించేవాడు. ఈ ఇద్దరు ప్రమాదమే సమాజానికి. కనుక అవసరాన్ని గురించి ఆలోచించేవాడు కావాలి, కానీ ఈ ఇద్దరు కాదు. అందుకొరకు మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా, ఎట్లా ఈ మనస్సును మనం బాగు చేసుకోవాలంటే చెప్పాడు. ఏం లేదయ్యా, అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండే మనోచికిత్సకు అవసరం అన్నాడు. ఒకటి అభ్యాసం, ప్రాక్టీస్ చేయి. రోజు మనస్సును మంచి విషయాలపై మరలించేటువంటి ప్రయత్నం చేస్తే కొంతకాలానికి మనస్సు అలవాటైపోతుంది. మనస్సుకున్న ఒక మంచి లక్షణం ఏమిటంటే నువ్వు ఏది దానికి ఫీడ్ చేస్తే అది తీసుకుంటుంది. కనుక నువ్వు అభ్యాసం చేయవయ్యా, మంచిని దానికి ఫీడ్ చేయడం కొరకు
చేస్తే నీ మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా, స్వాస్థ్యంగా తయారవుతుంది. రెండవది వైరాగ్యం. వైరాగ్యం నీకు రావాలి. వైరాగ్యం వస్తే ప్రపంచాన్ని మార్చేవి రెండే, ఒకటి సాత్వికత, రెండు తాత్వికత. కనుక తాత్వికత ఉంటే మనం మనస్సు మారిపోతుంది. వైరాగ్య భావం చాలా మంచిది. అందుకు భగవద్గీత చెప్పిన రెండు మంచి ఉపాయాలు ఏమిటయ్యా మనోచికిత్సకు అంటే వైరాగ్యం, అభ్యాసం. అయితే ఈ విషయాన్నే పతంజలి మహర్షి తన యోగ దర్శనంలో ఒక మాట అంటాడు. ఏమని అంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. మనస్సు విషయంలో అభ్యాస వైరాగ్యాలతో దీన్ని నిరోధించవచ్చు అని తీర్మానించినాడు పతంజలి మహర్షి. దీనికి ఆధారం భగవద్గీతనే. కనుక ఈ విధంగా చెప్పి ఇంకొక మాట, అద్భుతమైన మాట భగవద్గీతలో మనకు మంచి కొటేషన్స్ దొరుకుతాయి. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో అని చెప్పింది. ఎవరిని నువ్వు బాగు చేయడు, ఎవరిని నువ్వు ఉద్ధరించడు, ఎవరిని పైకి చేయడు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎంత మంచి మాట చూడండి. అయ్యో నాకు ఎవరు సహాయం చేయలే, నన్ను ఎవరు పట్టించుకోలే, ఎవరు పట్టించుకో, నిన్ను నీవు పట్టించుకో ముందు. కనుక నీవు ఉద్ధరించబడాలంటే ఏమిటి? నీవు సిద్ధం కావాలి. ఎట్లా సిద్ధం కావాలి? నువ్వు సిద్ధం కావాలంటే నీ మనస్సు సిద్ధం కావాలి. నీ మనస్సును ఆ విధంగా మలుచుకోవాలి, ఆ విధంగా ఉత్సాహపరచుకోవాలి, ఆ విధంగా సంసిద్ధం చేసుకోవాలి. కనుక ఈ విధంగా మనోదౌర్బల్యాన్ని పోగొట్టి అర్జునుని యుద్ధానికి సమాయత్తం చేశాడు. చేసి కృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా ఈ ప్రపంచానికి మంచి మనోచికిత్స చేసినాడు భగవద్గీత ద్వారా. కనుక ఇలాంటి మానసిక విషయాలు మనం తెలుసుకోగలిగితే ఏ మందులు లేకుండా, ఏ వైద్యులు లేకుండా మన మనస్సులను మనం దృఢంగా, బలంగా చేసుకోగలుగుతాం అని చెబుతూ స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.